మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 56వ సంకీర్తన 1 నుండి 13 చరణాల సారాంశము. పరిస్థితులు మన చేజారిపోయినప్పుడు మనం ఎంతో భయానికి గురవుతాం. సౌలు రాజు దావీదును తరిమినప్పుడు దాక్కున్న దావీదుకు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ భయానికి అతడు కృంగిపోక దేవుని సహాయంతో వాటిని ఎదుర్కొన్నాడు. తన భయాలను దావీదు ఎలా ఎదుర్కొన్నాడో అర్థం చేసుకోవడం ద్వారా మన సమస్యలను కూడా మనం మెరుగైన రీతిలో ఎదుర్కోగలం. మొదటిగా దావీదు యథార్థంగా తన భయాలను అంగీకరించాడు. 1 నుండి 7 చరణాలు. శత్రువు తనకు వ్యతిరేకంగా నిలుచున్నాడని అతడు అంగీకరించాడు. శత్రువు మన దరిదాపుల్లో లేడని చెప్పినంత మాత్రాన, లేక మన భయాలను కప్పిపుచ్చుకున్నంత మాత్రాన మనకు విజయం లభించబోదు. దావీదు శత్రువులు అతన్ని క్రూర మృగాల వలె దినమెల్లా అణచివేస్తున్నారు. వారు అతన్ని నిందించి వేటాడుతూ ఉన్నారు. అది జీవన్మరణ సమస్య. అతడు ఏమి చేశాడు? అతడు తన భయాలను ఒప్పుకొని దేవుని యందు నమ్మికయించాడు. ఒకసారి ఒక మహిళ డిఎల్ మూడీ వద్దకు వచ్చి, నా భయాన్ని జయించడానికి సహాయపడే వచనాన్ని నేను కనుగొన్నాను అని చెప్పింది. అందుకు మూడీ, నేను అంతకంటే శ్రేష్టమైన వచనాన్ని చూపుతాను అని చెప్పారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని కీర్తనలు 56:3 చెప్తుంది. కానీ యెషయా 12:2 నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని చెప్తోంది. విశ్వాసం సమస్తాన్ని జయిస్తుంది. కీర్తనలు 103:5 మన భయాలను నిజాయితీగా ఒప్పుకుందాం. రెండవదిగా దావీదు తన విశ్వాసాన్ని తగ్గింపు స్వభావంతో ఒప్పుకుంటున్నాడు. 8 నుండి 13 చరణాలు. దేవుడు శత్రువుల గురించి మాట్లాడక దేవుని గురించే మాట్లాడుతున్నాడు. అతడు దేవుని వాక్యాన్ని హత్తుకొని తనకెదురైన శ్రమలను బట్టి దేవుని విషయమే వెనకంజ వేయలేదు. దావీదు శ్రమ ఫలితంగా ఏమి సంభవించింది? దావీదు ప్రార్థనల ఫలితంగా అతనికి దేవుని సంరక్షణ, కాపుదల లభించాయి. సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముట్టినట్లు కనిపించినప్పటికీ దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మీరెవరో, ఎక్కడున్నారో, మీరు దేనిని ఎదుర్కొంటున్నారో ఆయనకి తెలుసు. ఆయన మిమ్మల్ని సంరక్షించి విడిపిస్తాడు. మీరు శత్రువులను ఎదుర్కొంటూ భయం చేత ఆవరించబడినప్పుడు మీ భయాన్ని ఒప్పుకొని దేవుని వాక్యం వైపు తిరగండి. మీ సంరక్షణ, కాపుదల కొరకు ఆయన వాగ్దానాలను నమ్మండి. మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఆయనకి తెలుసు. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. మీ విశ్వాసం మీ భయాలను జయించి స్తుతులు చెల్లించినట్లు మిమ్మల్ని నడిపిస్తుంది.